హలో హాయ్ ఫ్రెండ్స్, అవర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. హనుమాన్ శోభయాత్ర నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన ప్రజానికము ఒక భయభ్రాంతులకు గురి కాకుండా తమ యొక్క పనులు చేసుకోవడంలో భాగంగా ఇలాంటి దుష్ట శక్తులకు, అతీత శక్తులకు, అదేవిధంగా అతీతమైన శక్తులకు భయపడకుండా ఉండేందుకు ఒక నమ్మకంగా మనము హనుమాన్ని ఎంచుకోవడం జరిగింది. మనకు ఏదైనా ఒక లక్ష్యాన్ని, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఆ కార్యక్రమము పూర్తిగా చేయాలని భాగంగా ఇలాంటి ఆటంకాలు జరగకుండా ఉండే విధంగా ప్రతి ఒక్కరము మనము చిత్తశుద్ధితో పూర్తి చేయడానికి, ఇలాంటి అవకతవకలు లేకుండా, భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు మనము ఏదైనా కార్యాన్ని మొదలుపెట్టినప్పుడు అది పూర్తిగా విజయవంతంగా కొనసాగాలన్న ఉద్దేశంతోనే మనము హనుమాన్ అనే శక్తిని ఉపయోగించి మనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కృషి చేస్తున్నాం. కాబట్టి దానిలో భాగంగానే శ్రీరాముడు అడవులకు వెళ్ళినప్పుడు సీతాదేవిని అపహరించుకుపోయిన రావణుడు ఇక్కడ లంకకు తీసుకెళ్తే అక్కడి నుంచి తిరిగి తీసుకురావడానికి రామదూతగా వెళ్ళిన హనుమాన్ ఆయన వెళ్ళి అక్కడ సీతమ్మతో మాట్లాడి అక్కడ ఉన్న విశేషాలు, అక్కడ జరిగిన సంఘటనలు పూర్తిగా వివరించిన తర్వాత తిరిగి ఏ విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో హనుమాన్ తీసుకురావడం జరిగిందనమాట. చివరాఖరికి ఇక్కడ రావణునికి చెప్పి ఇక్కడ సీతమ్మను విడిచిపెట్టమని చెప్తే వినలేదన్నమాట. ఆ సందర్భంలోనే హనుమాన్ ఏం చేశాడంటే, ఇక్కడ చివరి ప్రయత్నంగా తను ఆ శ్రీలంకను ఏదైతే ఉందో లంకను పూర్తిగా నిప్పుతో అంటిపెట్టి ఇక్కడ సీతమ్మను బయటికి తీసుకురావడం కూడా జరిగింది. అదేవిధంగా శ్రీరామునికి అప్పచెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఎలాంటి శక్తినైనా దాటడానికి ఒక హనుమాన్ దగ్గరనే ఆ బలమైన శాలి కాబట్టి, ఆ శక్తి కలిగి ఉంది కాబట్టి అందరూ అంటే సప్త సముద్రాలు ఇక్కడ వీరి అక్కడ లంక దగ్గరికి వెళ్ళి ఆమెను తీసుకురావడం జరిగింది. కాబట్టి అంతటి ఘనకార్యాన్ని సాధించిన ఈ హనుమాన్కి తిరుగులేదనే ఉద్దేశంతో ఏ పని ప్రారంభించినా కూడా మనము సవ్యంగా, సక్రమంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా హనుమాన్ శక్తితో పూర్తి చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, అదేవిధంగా అలాంటి భయభ్రాంతులు లేకుండా, అతీత శక్తులు లేకుండా ఉండాలని కూడా కృషి చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ చిన్న వీడియోని తయారు చేయండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.